ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పల్లెటూరులో ఈ చెట్టుని రావి చెట్టు అంటారు. చూడండి, చక్కగా ఈ చెట్టు మీద ఎన్నో పక్షులు ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తూ ఉన్నాయి. వాటికి మంచి ఆవాసాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ రావి చెట్టు నుంచి ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చే చెట్టు అని కూడా అంటారు రావి చెట్టుని. అంతేకాకుండా ఈ చెట్టుని అమ్మవారి చెట్టు అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఎన్నో చెట్లని మనం నరికివేస్తున్నాం. దానివల్ల ఈ పక్షుల యొక్క ఆవాసాన్ని కోల్పోయి ఆ జాతి అంతరించిపోయే స్థాయికి వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే అవి ఎక్కడ నివసించాలో తెలియక ఆ జీవం అంతరించిపోతూ ఉన్నది. కాబట్టి ఈ విషయం మనం ఆలోచించవలసినటువంటి చాలా ముఖ్యమైన విషయం. పర్యావరణాన్ని కూడా కాపాడగలుగుతాము. అంతేకాకుండా అంతరించిపోతున్న జీవుల్ని కాపాడేటువంటి అవసరం కూడా మనకు ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి తన యొక్క పుట్టినరోజున ఒక చెట్టుని గుర్తుగా నాటండి. అదే మొక్క పెద్ద వృక్షమయ్యి ఇటువంటి పక్షులకి మంచి ఆవాసాన్ని కల్పించే చెట్లుగా ఎదుగుతాయని నా ఆలోచన. ఇది ఎంతమందికి నచ్చిందో సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క విషయాన్ని మీరు ప్రతిస్పందిస్తారని కోరుకుంటున్నాను.